దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. చీకటిలో 58:10 ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెషయా ప్రవక్త ద్వారా పలికించినటువంటి ప్రవచనము. దేవుని యొక్క సత్యంలో వెలుగులో జీవిస్తూ చెడుతనము, అన్యాయము ప్రబలిన అంధకార స్థలాలను వెలుగుమయం చేస్తారు. సత్యంలో వెలుగులో వెలుగు అనగా నీతి. వెలుగు అనే సాదృశ్యము నీతి. ఇక్కడ వెలుగులో జీవిస్తూ, సత్యములో జీవిస్తూ చెడుతనము, అన్యాయము ప్రబలిన అంధకార స్థలాలను వెలుగుమయం చేస్తారట దేవుని ప్రజలు. ఎప్పుడైతే ఆయన సత్యంలోనూ వెలుగులోనూ మనం జీవిస్తుంటామో వీఆర్ కాల్డ్, మనము దేవుని ప్రజలము అని పిలువబడతాము. దేవుని ప్రజలము. ప్రతి ఒక్కరిని దేవుని ప్రజలమా అనటానికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ సత్యములోనూ వెలుగులోనూ జీవిస్తుండాలి, నీతి కలిగి ఉండాలి. అది వెలుగులో జీవించడం అంటే. అలాగానుంటే అంధకార స్థలాల్లో కూడా నీతిమయం చేస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ప్రజలు ఉపవాసం ఉండి ఆకలిగొనిన వారికి అన్నం పెట్టుటయు, బీదలను ఇంట చేర్చుకొని వానికి వస్త్రములనిచ్చి ఆదరించినప్పుడు అది నిజమైన ఉపవాసమనియు, అలా చేసిన ప్రతి వ్యక్తిపై వెలుగు ప్రకాశించి అది వేకు చుక్క ఉదయిస్తుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి మనుషుల యందు దేవుడు ఆయన ఆత్మనే ఉంచుతానని యెషయా ప్రవక్తతో పలికించిన మాట మనము 42వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాము. కానీ ఉపవాస ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు. ఉపవాసం ఉండి కానీ ప్రార్థిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి పరిస్థితులు కూడా మారిపోతాయి. అలా ఉపవాసం ఉండటానికి, అలా ఉపవాసం మనం ఉండుట వలన చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నాడు. ఇక్కడ వెలుగుకు సాదృశ్యం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నీతి. నీతి అనేది వెలుగుకు సాదృశ్యము. చీకటేమో పాపానికి గుర్తు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదా, ఇక్కడ సహనగుణము, వినయ మనస్సు, క్షమాగుణము కలిగి ఉపవాసముతో దేవుని పశ్చాత్తాపముతో ప్రార్థన కానీ చేస్తుంటే దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. అట్టి నీతి క్రియలు చీకటిలో అంధకారమైన వారి మధ్య వెలుగులా ప్రకాశిస్తాయి. నీతి క్రియలు కానీ ఉంటే అవి వెలుగులాగా ప్రకాశిస్తాయి, చీకటి అనేది ఉండదు. అప్పుడు మనం వెలుగుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్నవారు కూడా మన నీతి క్రియలను బట్టి వారు కూడా వెలుగును పొందుకుంటారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విషయము ప్రియులారా. వినయ మనసుతో కూడిన క్రియలు లేనప్పుడు
దివారాత్రులు ప్రభువు ధ్యానములో ఉన్నను అసలు దేవునికే ఎరుగని మనుషులముగా ఉంటాము. ఎప్పుడు ఇవి రెండు కానీ లేకపోతే, వినయ మనస్సు, క్షమాగుణము, ప్రేమ, ఈ మూడు కానీ లేకపోతే ప్రభు ధ్యానంలో నిత్యము దివారాత్రములు ఉన్నానో సరే అసలు దేవునికే ఎరుగని మనుషులముగా ఉంటామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ దేవుని కృప ధన్యత పొందుకుంటూ తప్పకుండా మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు నీవు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము సహనగుణము, వినయ మనస్సు, క్షమాగుణము, ప్రేమ కలిగి ఉండటానికి మా మనసుల నిండా, మా హృదయం నిండా నీవు నింపి మమ్మల్ని ఆశీర్వదించి నీ ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.